వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను. వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను. వెతుకుచుంటి నాటి నేటి వెతుకుచుంటి నాడు నేడు నిజ మానవ ధర్మపరుని. వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను. వెతుకుచుంటి నాడు నేడు నిజ మానవ ధర్మపరుని. కొదువలేదు నరులకు కొదువలేదు నరులకు 100 కోట్లు ఉన్నారు. కొదువు లేదు నరులకు 100 కోట్లు ఉన్నారు. నరుని రూపముల చూచితి నిజ రూపములను గాంచల. నరుల రూపమున చూచితి నిజ రూపము గాంచనైతి వెతుకుచునే ఉన్నాను. నే వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను. బూరగ కాయలు చూచి మామిడి అని భ్రమిసినట్లు. బూరగ కాయలు చూచి మామిడి అని భ్రమిసినట్లు. వెర్రి చెరకు రూపు చూచి చెరకని తానమిలినట్లు. స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు. స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు. రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం. వెతుకుచునేయున్నాను నే వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను. వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నాను. I have been searching all the time. I have been searching then and now to find what is the true spirit of man. There is no shortage or dearth of human beings. There are 400 crores of them that are available. Looking at man's form, I am not able to find the true shape of the divine. Just as looking at some wild fruits, to imagine and to be under the illusion that they are mangoes, just as looking at wild cane and be under the illusion that it is real cane, just as looking at some marble stone and think that that is candy. In the same way, do not get deceived by looking at ordinary form of man. What is important is not form, but his guna or the attribute. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవత్వం అన్నటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గుర్తించుకోవటం అత్యవసరము. Divyatma Swarupas, students, it is absolutely necessary that we should recognize the distinctiveness that lies in a human being. రాగద్వేషములకు దూషితము కానటువంటి యొక్క చిత్తమును, అసత్యములకు దూషితము కానటువంటి యొక్క వాక్కును, ఇంకా హింసలకు దూషితము కానటువంటి యొక్క దేహమును ధరించినటువంటి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించడమే మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి గుర్తు. A mind which is not subjected to liking and dislikes, words that do not contain untruth in them, a body which is not subjected to pain and harm, this is the attribute of a true mind where Atma resides. నిజముగా ఇట్టి విషయమును మనం విచారించుటకు ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములైనటువంటి యొక్క తెలివితేటలు అత్యవసరము. Truly, for us to inquire into and understand such things, we should have knowledge, we should have full information, and we should have complete wisdom. ఇట్టి జ్ఞానం మనకు లభించాలనుకున్నప్పుడు మనకు ఒక విధమైనటువంటి యొక్క శ్రద్ధ, భగవత్ విశ్వాసము, త్యాగము, నిర్మలత్వము అభివృద్ధి పరచుకోవటానికి పూనుకోవాలి.
if we want to acquire this kind of wisdom, we should have sufficient concentration, faith in God, and we should also learn to sacrifice. ఈ జ్ఞానం అనేటువంటి సూర్యునకు స్వార్థం అనేటువంటి రాహువు పట్టి ఉంటాడు. ఈ స్వార్థం అనేటువంటి రాహువు దూరం చేసుకున్నప్పుడే ఈ జ్ఞానం అనేటువంటి యొక్క ప్రభలు మనకు వెలుగొడుతుంటాయి. This wisdom, which is shining like the sun, it is covered by selfishness, which may be compared to Rahu. Only when we can remove this cloud of selfishness which is covering this wisdom of sun, we will be able to have a look at it. స్వార్థమును దూరం చేసుకున్నంత వరకు కూడాను మానవుడు జ్ఞాన భాస్కరుని దర్శించలేడు. So long as one is not able to push away selfishness as far as possible, man cannot look at the sun of wisdom. కానీ ఈ స్వార్థము ఏ స్థానము నుంచి మనకు ఉద్భవిస్తున్నదని, ఈ స్వార్థమునకు కారణమేమని, ఈ స్వార్థమును ఆశించేటువంటి వ్యక్తి ఎవరని ప్రప్రథమంలో మనం విచారణ సల్పాలి. We should make in the very first instance an inquiry, where from is this selfishness coming? What is its origin? What is the reason for it? And who is responsible for it? ఒక బాటసారి అలసి ఒక చెట్టు నీడను విశ్రమించే నిమిత్తమై చేరుతాడు. ఆ చెట్టు నీడను హాయిగా అనుభవించి తద్వారా సుఖమును పొంది తాను ఎంతో సంతోషముతో తిరిగి ప్రయాణం సల్పటానికి పూనుకుంటాడు. A traveler, while traveling, gets tired and goes under the shade of a tree, and he is very much satisfied, gets rest and happiness, and after that he starts his journey again. అయితే ఆ చల్లని నీడ తనదనియు, ఈ చల్లని నీడను ఆశ్రయించడం చేత ఈ బాటసారి సుఖ సంతోషమును పొందినాడనియు ఆ వృక్షము ఏమాత్రం కూడాను చింతించదు. That the tree does not feel that this cool shade belongs to her, and that this traveler has come under the shade of that tree and has enjoyed the pleasantness. The tree is not going to think like that. నా వలన ఇంతమంది ప్రజలు ఈ విధమైనటువంటి సుఖమును అనుభవిస్తున్నారని కూడాను తాను ఏమాత్రం కూడాను యోచించదు. This tree does not consider or think about the fact that so many people are getting comfort as a result of the shade under that tree. అటులనే మానవుడు తన యొక్క దేహమునకు సంబంధించుకున్నటువంటి యొక్క ఆస్తిపాస్తులను కాని, ఆలు బిడ్డలను కాని, తల్లిదండ్రులను కాని నావారు అనేటువంటి యొక్క భావముతో తాను ప్రతిబంధితుడు కావటము, కొంత నిర్బంధమునకు గురి కావటం కూడాను జరుగుతుంటాది. On the other hand, man, when he thinks of his body, he thinks of his property that belongs to him, he thinks of his wife and children who belong to him, he thinks of his father and mother, and there is reason while thinking about these things to get himself tied to these belongings. ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా తల్లి, ఇతను నా తండ్రి, ఇతను కుమారుడు అని ఇది నా దేహము అనేటువంటి యొక్క చెప్పేటువంటి యొక్క వ్యక్తి ఎవరు అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం విచారించాలి. We must make an inquiry and find out when an individual says, this is my house, this is my wife, this is my mother, this is my father, this is my son, this is my body. Who is it? Who is that he who claims these things? అయితే ఇవన్నీ కూడాను దేహము చెప్పుతున్నదా లేక దేహములో ఉన్నటువంటి యొక్క తాను చెప్పుతున్నాడా అనేటువంటి విషయాన్ని కూడాను మనము విచారణ సల్పాలి. We should also make an inquiry whether it is the body which is claiming all these things and saying so, or whether it is the I or the self that is residing in the body which is so saying. దేహమే ఈ అన్నీ నావని చెప్పుచున్నప్పుడు ఈ దేహము నాది అనేటువంటి చెప్పటం లోపల అర్థమే ఉంటున్నది. If it is the body which is saying that all these things belonging to that body, then what is the meaning of saying the body is mine? కనుక బాడీ తాను కాదనియు, ఈ యొక్క బాడీ జడమైనటువంటిదనియు, తాను చైతన్యుడై ఈ దేహమునందు నివసిస్తూ తానే తన యొక్క దేహ భ్రాంతులకు సంబంధించినటువంటి వారని కూడాను నా వారనియు నాదనియు కూడాను భ్రమిస్తుంటాడు. That the body is not he, that it is separate from him, and this body is lifeless, and this life which is living in the body, it is that is claiming that these people belong to him and the body belongs to him. కనుక
ఇట్టి నేను అనేటువంటి దానిని ఎవరో తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నము చేయటమే సాంఖ్యము అని చెప్పబడుతుంది. So, it is the attempt to find out who this I inside the body is termed Sankhya. అనగా ఈ సాంఖ్య తత్వాన్ని మనం చక్కగా విచారణ చేసుకున్నప్పుడు భూతములు భూత గుణములను చక్కగా విచారణ చేసి తానెవరో తెలుసుకోవటమే సాంఖ్యం యొక్క అర్థమని కూడాను మనకు బాగా బోధపడుతుంది. Thus, when we try and understand what this Sankhya is, we will come to the conclusion that it consists by inquiry of knowing what these various materials are and what are the qualities of these materials. This is what is Sankhya. అయితే ఈ నేను నేను అనేటువంటి దానిని మనం విచారణ చేసినప్పుడు సాంఖ్యంగా మారవచ్చును. కానీ ఈ నేను అనేటువంటి యొక్క శబ్దం కానీ నేను అనేటువంటి తత్వము కానీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నది ఎక్కడి నుంచి పుట్టుచున్నది అనేటువంటి యొక్క పుట్టుక స్థానమునే మనం విచారణ చేసినప్పుడు ఆ స్థానమునకే తారకమని కూడాను ఒక పేరు. When we make the inquiry about what is this I, this inquiry may turn into a kind of inquiry which has been explained as Sankhya. But when we ask ourselves, what is the origin of this I? Where does this sound I come from? When we do that, that kind of inquiry will be termed Taraka. కానీ ఆ తారక స్థానమునందు తాను నిల్చుకొని తన యొక్క వృత్తులన్నీ కూడాను మరచి తాను ఒక విధమైనటువంటి యొక్క ఆత్మానందములో మునిగినటువంటి యొక్క స్థితిని అమనస్కము అనేటువంటి యొక్క పేరుతో పిలువబడుతుంది. The situation where he implants himself in this position of Taraka, forgets everything else and makes an inquiry by which he understands and he gets the bliss of the divine Atma, that state will be referred to as Amanaska. ఇట్టి పరిస్థితులను మనం చక్కగా గుర్తించుకోవటానికి కొన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం సలపాలి. In order that we may understand and recognize this situation, we have to perform certain types of sadhanas. ఇట్టి సాంఖ్యము తారకము అమనస్కము మూడింటి యొక్క తత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క తత్వము మన యొక్క హృదయ స్థానమునందే ఉంటున్నది. This exercise, this aspect which enables you to recognize the meaning of Sankhya, of Taraka and of Amanaska is right in your heart. పాలలో నెయ్యి ఉన్నది కానీ పాల నుంచి భిన్నంగా నెయ్యి మనకు కనిపించదు. We have in milk mixed the ghee, but we cannot see the ghee separately from milk. కానీ ఆ పాలను పెరుగుగా మార్చి పెరుగును మజ్జిగగా చిలికినప్పుడు తరువాత వెన్నగా మారినప్పుడు వెన్నను కాంచిన తరువాత నెయ్యిగా మనకు తేలుతుంటుండాలి. When we convert this milk into curds and out of that curds we get buttermilk, from the buttermilk we remove the butter and melt that butter, then we are able to see the ghee. ఆ పాలలో కలపడానికి ప్రయత్నం చేసినప్పటికీ పాల కంటే భిన్నంగానే ఉంటుంటాది కానీ పాలతో లీనమై ఉండడానికి తాను ఒప్పుకోదు. This ghee which we have separated from the milk, try as you may by several methods and artifices to mix it back into milk, you will not be able to do it. This ghee will not mix with the milk but will choose to remain separate. అట్టిదే మన యొక్క జీవితమునందే తారకము సాంఖ్యము అమనస్కము అనేటువంటి తత్వములు ఉండినప్పటికీ అవి దేహము నుంచి భిన్నముగా మనకు కనిపించక అది సాధన చే మనం గుర్తించిన తదుపరి అవి దేహమునకు ఇంద్రియములకు మనస్సుకు బుద్ధికి చిత్తమునకు అన్నింటికి కూడాను అవి భిన్నమైనటువంటి ఆకారమును ధరించి తిరిగి మానవత్వంలో లీనము కాయేటువంటి యొక్క ఆశను తనకు ఏమాత్రము కూడాను లేక ఆత్మతత్వం లోపలనే లీనమయ్యేటువంటి ప్రయత్నానికి పూనుకుంటుంటాయి. So is life. These three aspects, Taraka, Sankhya and Amanaska, at first they do not look as if they are anything separate from our body. But if we perform the necessary sadhanas and separate these things from the body, then they will be separate and will not have any desire to go back and mix with the body. They would prefer to remain as aspects of Atma. సకార వాచకము పరమాత్మగను అహంకార వాచకము అహం అనేటువంటి వాచకము జీవునిగను విశ్వసించి ఈ సా హం రెండూ చేరటం వల్ల సోహం అనేటువంటి యొక్క స్వరూపమును మనము ఉచ్చారణ చేసినప్పుడు దీనినే ధ్యానం నందు ఉంచుకున్నప్పుడు అట్టి పరతత్వం అనేటువంటిది మనకు అర్థం కావటానికి అవకాశం ఉంటుంటాది.
The letter Sa or Sakara, this denotes Paramatma or the divine. Aham, Ahamkara, these two letters denote the Jiva or the man. When we combine these two and utter the word Soham, then we get to recognize the fact that the Jiva and Paramatma will come together. దీనినే జీవ బ్రహ్మ ఐక్యానుసంధానం అనేటువంటి యొక్క పేరుతో కూడాను సాధనలు జరపటం కూడాను సోహం అనేటువంటి హంస గాయత్రిగా కూడాను జపించటం కూడాను కద్దు మన భారతదేశం నందు. This is also known to be the common practice in our country to meditate by the word Soham in order that you may recognize the identity and the oneness of Jiva and Brahma. రూపనామరహితమై ఏకత్వమై తాను నిర్మలత్వమై సాక్షిభూతమైనటువంటి యొక్క పదము పరతత్వమునందు తత్ అనేటువంటి వాచకంగా ఉంటుంటాది. Free from form and name, being one without a second, remaining only as a witness, he remains in the Paratattva as the two letters Tat. ఇట్టి తత్ అనేటువంటి యొక్క లక్ష్యమునందు మానవుడు కొంతవరకును విచారణ సలిపినప్పుడు తదుపరి దేహాతీతమైనటువంటి యొక్క సాక్షిభూతుడుగా ఉండేటువంటి యొక్క త్వం అనేటువంటి పదము బయలుదేరుతుంది. When man concentrates and does some meditation on this Tat, then out of his meditation will come this Tvam which is above the human body. అయితే ఈ రెండింటికి మధ్య అసి అనేటువంటి పదము ఈ రెండింటినీ కూర్చడానికి తాను సిద్ధంగా ఉంటుంటాది. This word Asi is always ready to bring these two together, Tat and Tvam together. ఈ మూడింటి యొక్క అర్థమే పరమ పవిత్రమైనటువంటి యొక్క మహావాక్యముల యొక్క తత్ త్వం అసి అని చెప్పబోతున్నారు. It is the combination of these three, Tat, Tvam and Asi, gives the sacred meaning of the Mahavakya Tat Tvam Asi. కనుక ఇట్టి తత్వమసి యొక్క తత్వమును తత్ అంటే ఏమి, త్వం అంటే ఏమి నిన్నటి దినం చెప్పాను. తదేవత్వం అనేటువంటి స్థానం నందు గురువు, త్వమేవ తత్ అనేటువంటి స్థానం నందు శిష్యుడు ఉండి తత్ విచారాన్ని తాను కొంతవరకు ప్రశ్నించటము శిష్యుడు, త్వం విచారాన్ని గురువు శిష్యులకు చెప్పటము, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత గురువు శిష్యుడు, శిష్యుడు గురువుగాను ఒక్క ఏక స్థానమును పొందటము, దీనినే ఐక్యము యొక్క ఆనందము అని కూడాను తెలిపాను. What is the significance of this Mahavakya Tattvamasi? Yesterday I told you that Tadevatvam, that signifies the Guru. The Guru stands in the position of Tadevatvam. I also said that Tvameva Tat signifies the position of the student or the disciple. The disciple stands in that position. The teacher, to some extent, explains the meaning of Tat to the student. The student understands by staying in the position of Tvam what the meaning of Tat is. In the result, in the final, the disciple and the teacher, understanding each other, become one. The oneness of these two is the ultimate destination. కనుక ఇందులో మన యొక్క బాహ్యమైనటువంటి వృత్తులను మనం దూరము చేసుకొని ప్రవృత్తి స్థానమునందు పరమాత్మ యొక్క లక్ష్యమును ఉంచుకొని మన జీవిత తత్వాన్ని ఇందులో ప్రవేశింపచేయటానికి పూనుకోవాలి. Therefore, we must shed all our feelings and our ideas which relate to external appearances. We must bring the notion of the divine and introduce him into us and become one with the divine. ఈ వృత్తులనగా ఏమిటనగా మన యొక్క స్థూల రూపమును ధరించినటువంటివే వృత్తులు, సూక్ష్మ రూపమును ధరించినటువంటివే గుణము, ఇంకా కారణ రూపమును ధరించినటువంటిదే చిత్తము. You may ask, what are these external manifestations? These external manifestations relate to our gross body. On the other hand, our attributes and our qualities, they relate to our subtle body. On the other hand, the mind, the inner mind, that relates to the causal body. శబ్ద రూపమైనటువంటి అహంకార తత్వముతో కూడినప్పుడు తాను ఈ సత్వ రజో తమో గుణముల యొక్క తత్వాన్ని తాను రూపమును చెందుతూ ఉంటాయి. This sound, when you utter the sound aham, which is associated with ego, the moment you utter that sound, that connotes the three gunas, sattva, raja and tama. మూడు గుణములతో మూడు రూపములందు సంచరించుతూ దీనినే
ఒక విధమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం అనేటువంటి యొక్క వృత్తుల యందు ఇది జగత్తునందు వ్యాపించుతూ ఉంటుంటాది. This sound, which is the ego, when it is associated with these three kinds of gunas and it moves about in the three kinds of aspects of the body, that manifests itself as Brahma, Vishnu and Maheshwara, which are the different aspects of this world. ఈ స్థూలమైనటువంటి జగత్తునందు మనము అనుభవించేటువంటి ప్రతి ఒక్క విషయములు కూడాను, ప్రతి ఒక్క తత్వములు కూడాను, ప్రతి ఒక్క కార్యకు కూడాను ఒక వృత్తుల కిందనే లెక్క. Everything that we see and experience in this material world, in this gross world, that should be regarded as a manifestation, as a vrutti or some kind of work. శ్రవణము కూడాను ఒక వృత్తే అని కూడాను ఇందులో నిర్ణయపరిచినారు. To listen is also a process which will be called a vrutti. అయితే భగవత్ నామ శ్రవణం అనేటువంటిది గాని, భగవత్ నామ శ్రవణం అనేటువంటిది ఒక స్మరణ అనేటువంటిది కాని వృత్తుల కింద కాక ప్రవృత్తికి నివృత్తికి మధ్య ఉన్నటువంటి సద్వృత్తి కింద చేరి తద్వారానే మహనీయులు లోక కళ్యాణములకై కొన్ని కార్యములు చేయటానికి పూనుకుంటుంటారు. But in this listening, the special kind of listening to God's name or uttering as a sound of God's name will not be called simply the worldly occupation like the vritti, but it is something between pravritti and nivritti, and it enables you to join these two things. అయితే ఈ వృత్తులను మనము నివృత్తి మార్గము లోపలికి మార్చుకోవటానికి కొన్ని రకములైనటువంటి యొక్క అభ్యాసములు కూడాను అవసరం. If you want to change these worldly occupations or these pravrittis into nivritti or detached higher type of work, then some sadhanas and practices are necessary. దీనినే ధ్యానం అని కూడాను చెప్తున్నారు. This can be referred to as meditation or dhyana. ఈ ధ్యానం ఏ రీతిగా చెయ్యాలి, ఈ ధ్యానం యొక్క అంతరార్థం ఏమిటి, ఈ ధ్యానం యొక్క మార్గమును మనము కొంతవరకు గుర్తించడానికి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరిచినప్పుడే ఈ ధ్యానం యొక్క లక్ష్యం కానీ మనం ఆశించినటువంటి గమ్యమును కానీ మనం పొందడానికి అవకాశం ఉంటుంటాది. How do we do this meditation? What is the inner meaning of this meditation? We have to develop faith in the various paths that lead to this meditation. Then only it is possible either to reach the objective of your meditation or understand the purpose of your meditation. కానీ ఈనాడు లోకములో ఈ ధ్యానమును గురించి అనేక రకములుగా అనేక మంది అనేక మార్గములు చెప్పటం చేత ఈ ధ్యానమును ఆచరించేటువంటి యొక్క సాధకులకు కొన్ని రకములైనటువంటి యొక్క మనసు తబ్బిబ్బైపోతుంటున్నది. However, today in this world, this word jhana or meditation is being interpreted by different people in many different ways. They are also prescribing different types of meditation. So, in the minds of those who want to practice meditation, there is a lot of confusion. ఇక్కడ ధ్యానము అని ఒక పదము. There is one word here, jhana. ధ్యానమనగా మనము చేసేటువంటి సాధన అని. Jhana means it is the sadhana or practice that we do. సాధన అనగా ఎవరు చేస్తున్నారు అనేటువంటిది మన యొక్క ప్రశ్న వేసుకోవాలి. When we talk of sadhana, we have to ask a question, who is doing the sadhana? సాధకుడు చేస్తున్నాడు. The sadhaka or the one who undertakes sadhana is doing the sadhana. దేనిని ధ్యానం చేస్తున్నాడు అని మరొక ప్రశ్న వేసుకున్నప్పుడు దైవాన్ని ధ్యానం చేస్తున్నాడు. When we ask another question, what is he meditating upon? Then we come to the conclusion, he is meditating upon God. ఈ మూడింటిని మనం కూర్చున్నప్పుడు నేను భగవంతుని ధ్యానము చేస్తున్నాను, లేక నేను ధ్యానము భగవంతుని చేస్తున్నాను అని మూడు పదములుగా మనకు తేలిపోతున్నాయి. When we put all the three words together, it will become evident that I am meditating on God. ఇక్కడ ఈ మూడు పదముల లోపల కూడాను ధ్యానము ఎవరు, ఏది, ధ్యాస ఎవరు, ధ్యేయము ఏది, ధ్యేయము దైవము, ధ్యాస చేసేటువంటి వాడు, ఈ మధ్యలో ఉన్నటువంటిది ధ్యానము, చేసే కర్మ, వ్యక్తి, కర్మ, లక్ష్యము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ధ్యానమునకు సరి అయినటువంటి అర్థము. Here, when we look at this, we have three things. That is the object of meditation, God. Who is meditating? That is the individual. And then the process of meditation in between the two. There are these three things.
The oneness of these three, the coming together of all these three is the meaning of meditation. అయితే అనేక మంది ఈనాడు ధ్యానం అంటే ఏదో ఒకటి కాన్సన్ట్రేషన్ అని చెప్పటం, ఏకాగ్రత అని చెప్పటం ఒక అలవాటైపోయినటువంటి పొరపాటు. But today it has become customary and a wrong custom for people to interpret jhana to mean some kind of concentration or some kind of having single-mindedness. కానీ ఈ ఏకాగ్రతకు మనం ఇంత ప్రయత్నం చేయనక్కర్లేదు. మన జీవితం అంతా కూడాను ఏకాగ్రతలోనే ఇముడ్చుకొని ఉంటున్నాము. మన జీవితంలో ఒక చిన్న చిన్న కార్యమును కూడాను ఏకాగ్రత లేకుండా మనం చేయడానికి వీలు కాదు. కనుక మన జీవితంలో త్రాగటము, తినటము, చదవటము, రాయటము, వినటము ప్రతి ఒక్కటి కూడాను ఏకాగ్రతలోనే చేరి ఉంటున్నాయి. For this concentration, we do not have to take so much trouble. In fact, our life is full of concentration. Every small thing we do in our life is connected with concentration. Drinking, eating, writing, walking, all these things in our daily life involve concentration. నిత్యానుభవంలో, నిత్య జీవితంలో ఒక అంగంగా ఉన్నటువంటి యొక్క ఈ ఏకాగ్రతను మనం ఇంత గాఢంగా, ఇంత ప్రయత్నపూర్వకంగా మనం దీన్ని సాధించిన అవసరం లేదే. This concentration, which is with us every day, which is part and parcel of our daily life, why should we put so much effort in order to get such concentration? ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడాను దేనితో చేరినటువంటిదంటే ఈ యొక్క సెన్స్ కు లోబడి ఉన్నటువంటివి. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు లోబడినటువంటిదే ఈ యొక్క ఏకాగ్రత. This word concentration refers to something which is connected with our senses, which is subservient to our senses. ఇప్పుడు ఈ యొక్క కాగితం నేను చదువుతున్నాను. చదివే సమయంలో కన్నులు చూడాలి, చేయి పట్టాలి, బుద్ధితో విచారణ చెయ్యాలి, తదుపరి మనసుతో చింతించాలి. ఈ నాలుగు కూడాను కూడినప్పుడే ఇందులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని చదవడానికి వీలవుతుంది. I am now holding this paper and reading it. To achieve this, my eyes have to look at the paper. My hand has to hold the paper. My intelligence has to think about the paper. Finally, my mind has to synthesize all these things. It's only when all these four acts are brought together that concentration will result in reading the paper. ఇంకా మనమేమైనా దారిని నడచాలనుకున్నప్పుడు ఈ దారిలో బస్సు వస్తుందా, కారు వస్తుందా, మోటార్ సైకిల్ వస్తుందా అని ఆ యొక్క ఎదురు ఉన్నటువంటి యొక్క దృశ్యాన్ని కూడాను మనం పరికించాలి. తదుపరి రోడ్డు పల్లమా, హెచ్చా, ముండ్లా, పాములా, తేళ్లా అనేటువంటి విషయాన్ని కూడాను మనం చూసుకోవాలి. ఇలాంటి యొక్క జాగ్రత్త లోపల మన యొక్క ఇంద్రియములతో వశమైనటువంటి యొక్క విషయం లోపల ఈ యొక్క ఏకాగ్రతను మనము నిత్యానుభవంలో అనుభవిస్తూ పోతున్నాం. On the other hand, if we want to walk on a road, we have to be alert and we have to see if a bus is coming or if a car is coming or if a motorcycle is coming in against us. On the road, we also have to note if there are any obstacles, if there are ups and downs, or if there are snakes, or if there are scorpions in our way. We have to keep all our organs alert. The concentration is therefore subservient and is controlled by these sense organs. లేక డ్రైవింగే మనం చేయడానికి పూనుకున్నప్పుడు మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి. మీటర్ ఒకవైపు ఉంటుండాది, గేర్ ఒకవైపు ఉంటుండాది, క్లచ్ ఒకవైపు ఉండాది, స్టీరింగ్ మరొక వైపు ఉంటుండాది, బ్రేక్ ఇంకొక వైపు ఉండాది. ఇవన్నీ కూడాను మనం కాన్సన్ట్రేషన్ చేసే ఆ డ్రైవ్ చేయడానికి పూనుకున్నప్పుడే మనకు ఒక విధమైనటువంటి క్షేమం కలుగుతూ ఉంటుండాది. We can take another example of having to drive a car. When we drive a car, enormous amount of concentration is necessary. The meter is on one side, the gear is on another side, the clutch is on another side, the steering is in another place, the brakes are in another place. It is only when we have complete attention on all these things and concentrate that we will be able to drive. కనుక ఇట్టి ఏకాగ్రత మన నిత్య జీవితం లోపల మనం జరుపుతున్నప్పుడు దీనిని ధ్యానం అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు. Therefore, this kind of concentration with which we are very familiar and we are practicing it in our daily life, we cannot call this concentration jhana or meditation. ఇది దివ్యత్వమైనటువంటి యొక్క స్థానమును మనం లక్ష్యమునందు ఉంచుకొని ఈ యొక్క ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క దృశ్యము లోపల మన యొక్క భావమును ఇమర్చటమే ధ్యానము యొక్క లక్ష్యము. To have the divine as your objective and to rise above your senses and keep your attention well above your sensory organs, that will be called meditation. కనుక మనం ఇంద్రియములకు అతీతమైనటువంటిది మెడిటేషను,
ఇంద్రియములకు లోబడినటువంటిది కాన్సన్ట్రేషన్. Superior to your sensory organs is meditation. Subservient to your sensory organs is concentration. దీనికి ఒక చిన్న ఉదాహరణ. A small example for this. ఒక చిన్న గులాబీ మొక్క ఉన్నది. There is a rose plant. ఆ గులాబీ మొక్క లోపల అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, ముండ్లు అన్నీ చేరి ఉంటున్నవి. In that plant, there are branches, there are leaves, there are thorns, there are flowers, and all of them are together in that plant. అట్టి సమయమునందు ఏది ముండ్లు, ఏది పుష్పము, ఏది కొమ్మలు, ఏది ఆకులు అని విచారణ చేయటమే అక్కడ కాన్సన్ట్రేషన్. In that context, for one to try and distinguish and find out what is the thorn, what is the flower, what is the leaf, what is the branch, this ability to distinguish is result of concentration. ఇవన్నీ చూచిన తదుపరే ఇది ఫ్లవరు అనేటువంటిది మనకు చక్కగా స్పష్టమవుతుండాలి. After looking at all these things, then you will be able to pick out and say, this is the flower. ఎప్పుడు ఇది ఫ్లవరు అని దానిపైన ఏకాగ్రత వచ్చినో అప్పుడు ఆ ఫ్లవర్ ను మనం ఈ తారును ఏమాత్రం కూడా ముండ్లు తగలకుండా ఆ ఫ్లవర్ ను కోయడానికి మనం ప్రయత్నం చేస్తాం. Once you are able to look at the flower and concentrate on it and realize that that is the flower, then you can pluck it out without touching the thorn to any extent. ఈ ఫ్లవర్ ను వేరు చేసిన తరువాత ఆ చెట్టుకు, ఆ ముండ్లకు, ఆ ఆకులకు, కొమ్మలకు, ఈ పుష్పములకు ఎట్టి సంబంధము లేదు ఇంకా. Once you have plucked the flower, after that there is no relation whatsoever between that flower on the one hand and the thorn, the leaves and the branches in the plant on the other hand. ఈ చెట్టు నుంచి ఈ పుష్పమును వేరు చేయటమే కాంటెంప్లేషన్ అంటారు. The separation of this flower from the rest of the tree, this is called contemplation. ఈ పుష్పమును నీ చేతి యందు ఉంచుకుందువా? ఉంచుకోవు. ఈ పుష్పమును భగవంతునికి అర్పితము చేస్తావు. You will not keep this flower in your hand. You will take it and offer it to God. ఇప్పుడు ఈ పుష్పమును భగవంతునికి అర్పితము చేసిన తరువాత చెట్టు లేదు, నీ హస్తము లేదు, ఈ పుష్పము లేదు, భగవంతునితో లీనమైపోయింది. దీనిని మెడిటేషన్ అంటారు. After you have offered this flower to God, then this tree, these branches, the flower, they do not exist at all. This offering, where others have disappeared and God alone exists, this is called meditation. నీ జీవితమే ఒక గులాబీ వృక్షము. Your life is like a rose plant. ఇందులోపల అనేక రకములైనటువంటి సంబంధములే ఇందులో బ్రాంచులు. All your relationships are the branches in this. మీ యొక్క గుణములే ఇందులో ఆకులు. Your qualities, your gunas are the leaves in this. మన యొక్క రాగములే ఇందులో ముండ్లు. Your attachments are the thorns in this. మన యొక్క ప్రేమనే ఇందులో పుష్పము. Your prema is the flower. ఈ యొక్క గుణములకు, రాగములకు, సంబంధములకు దీని నుంచి దూరము చేసి ఈ యొక్క ప్రేమను నీ యొక్క స్వాధీనంలో పెట్టుకోవటమే నీకు సరి అయినటువంటి ఈ కాన్సన్ట్రేషన్ కు, మెడిటేషన్ కు మధ్యలో వచ్చినటువంటి యొక్క కాంటెంప్లేషన్. This act of yours by which you separate this flower of prema from its association with other attachments, with other gunas and all your relations, this separation of it, this is called your contemplation. And your concentration is what you exercise in separating this flower of prema. ఈ ప్రేమను నీ స్వాధీనము ఉంచుకొని తదుపరి భగవంతునికి అర్పితము చేయటమే ఈ మూడింటి యొక్క ఏకత్వము అక్కడ కూడిపోతుంది. The moment you have this prema in your control, in your hands, and then offer it to God, there comes the oneness of all the three. ఈ ప్రేమ శుద్ధమైనటువంటి ప్రేమగా ఉంటుంటాది. This prema is pure prema. కారణమేమనగా ముండ్లు ఇందుతో చేరుకోలేదు, కొమ్మలు ఇందుతో చేరుకోలేదు, ఆకులు ఇందుతో చేరుకోలేదు. కనుక ఆకులు, కొమ్మలు, ముండ్లు కూడాను దూరము చేసుకున్నటువంటిది కనుక ఇది పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటుంటాది. Why is this prema called pure prema? This flower of prema has not got with it associated any longer the thorns, the branches and the leaves. Because the thorns, the branches and the leaves have been taken away from this flower of prema, it would be called pure prema. విషయ సంబంధమైనటువంటి భావములు మనలో ఉన్నంత వరకు కూడాను ఇది లస్ట్ అనే చెప్పవచ్చును. వాటి నుంచి దూరం చేసుకోవటం వల్లనే ఇది లవ్ అని చెప్పవచ్చు.
So long as the material desires are in you, whatever affection you feel would be called lust. If you are able to remove all the material desires and make your feeling separate and distant from them, that would be called love. ఈ ప్రేమ కూడాను విశాలమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి. Even this prema should be something which is a very widespread one. దీనినే ఎక్స్పాన్షన్ లవ్ అంటారు. This is referred to as the expanding love. తన యొక్క స్వార్థమును మాత్రమే పురస్కరించుకొని తన యొక్క అభిష్టం యొక్క ఫలసిద్ధి నిమిత్తమై ఈ యొక్క ప్రేమను మనం అనుభవించుకోవటానికి ప్రయత్నం చేయటము, ఇది ఒక విధమైనటువంటి యొక్క స్వార్థమైనటువంటి, ఒక కుచితమైనటువంటి, ఒక తక్కువైనటువంటి ప్రేమగా ఉంటుంటాది. If we promote this prema or love in us with a selfishness, with a purpose to benefit ourselves, with a desire to obtain some objective, then that kind of prema would be called a narrow prema. That would be at a lower level. That would be a contracting love. కనుక ఇలాంటి స్వార్థమైనటువంటి దీనిని మనము పవిత్రమైనటువంటి పరార్థ ప్రేమగా విశాలమనరించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటానికి మన ఉపనిషత్తులు, పవిత్రమైనటువంటి యొక్క మన పురాణములు, ఇతిహాసములు కూడాను మనకు ఎంతో సహాయంగా ఉంటుంటాయి. In order to change this narrow or contracting love into something which is selfless, into something which is very broad and expanding love, our Upanishads, our Puranas, they will help us to a very large extent. ఈనాడు యువకులైనటువంటి మీరు ఇన్ని రకములుగా చేర్చుకున్నటువంటి మీ ప్రేమతో చేత అనేక రకములైనటువంటి యొక్క ఇక్కట్లకు గురి అయి కేవలం ఒక స్థిరత్వాన్ని కూడాను మీరు కోల్పోయి ఒక భ్రమను మీరు మాత్రం పెంచుకొని ఆ భ్రమ చేత మీ యొక్క జీవితం యొక్క లక్ష్యమునే మీరు దూరం చేసుకోవటానికి పూనుకుంటున్నారు. Today, young people like you are feeling the prema and promoting it in spite of a large number of troubles. But you have an illusion in your mind. You have an illusory feeling and you are losing the likely benefits that you will get out of that. కనుక మీరు ఈ ప్రేమను పరిశుద్ధపరచుకునేటువంటి నిమిత్తము ఇలాంటి సత్సంగములు చేరి పవిత్రమైనటువంటి పెద్దలు చెప్పేటువంటి విషయములను చక్కగా ఆలకించి వాటిని ఒకటి రెండైనా కూడా మీ ఆచరణలో పెట్టి మీ ఇంటి యందు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సేవకును మీరు ఆచరించి వారిని సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులుగా మీరు గావించి తదుపరి మీ జీవిత లక్ష్యానికి మున్ముందుకు పోయి భారతదేశమునకు తగినటువంటి యొక్క బద్ధతలను కూడాను మీరు చేపట్టడానికి తగిన సిద్ధంగా ఉంటుండాలి. Therefore, you must make all attempts to purify the prema that is in you. How can you do it? You can do it by joining such satsang. You can also do it by listening to the various sayings that the elders are telling you and put at least one or two of such good things into practice. When you go home, you look at your mother and father and conduct yourself in a manner so as to please them. You will earn their grace. In such a way, you can become useful for the security of your own country and for the prosperity of your country. ఇందుకు బుద్ధిని ఒక అద్దముగా మనం తీర్చిదిద్దుకొని పరిశుద్ధపరచుకోవటానికి తగినటువంటి సాధనలు సల్పాలి. For this purpose, you have to regard your intelligence as a mirror, and you will have to undertake such practices and sadhana by which you can clean this mirror of your intelligence. నీ యొక్క మానవత్వం అనేటువంటి యొక్క స్వరూపమును చిత్తము బుద్ధి అనేటువంటి అద్దమునందు మాత్రమే చూడడానికి వీలవుతుంది కానీ అన్యత్రా చూడడానికి వీలు కాదు. The true nature of yourself as a man can only be seen in the mirror of your intelligence and in the mirror of your mind. ఈ బుద్ధి ఒక శుద్ధముగా ఉండినప్పుడు మన యొక్క అభిమానం కూడాను స్వార్థరహితమైనటువంటి అభిమానంగా కూడాను రూపొందుతుంది. When the mirror of your intelligence is clean and clear, then only your feelings and your attachments will become quite pure and clean. జగత్తంతయు కూడాను నీ యొక్క భవనముగా విశ్వసించి ఆ భవనమునందు నివసించేటువంటి ప్రతి జీవులు కూడాను నీ యొక్క అంశములుగా భావించినప్పుడే నీవు విశాలమైనటువంటి యొక్క భావమును విశాలమైనటువంటి ప్రేమను నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకోవటానికి అవకాశం ఉంటుంటాది. It's only when you regard this entire world as your own home and regard every living thing in your own home as your own, then alone you can give a shape to your own prema, which will be called an expanding prema. దీనికి మూడు రకములైనటువంటి సాధనలు కలవు.
There are three kinds of sadhanas or practices for this. మర్కట సాధన, విహంగ సాధన, మార్జాల సాధన అని. These three are called Markata, that is the type which a monkey practices. Second one is Vihanga, or the practice of a bird, and the third one is the practice of an ant. ఇలాంటి యొక్క పిపీలక మార్గము, విహంగ మార్గము, మర్కట మార్గము అనేటువంటి దాంట్లో ఈ మర్కటమునకు, పిపీలమునకు, కొంత విహంగమునకు ఉన్నటువంటి మార్పులు ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు, మర్కటము ఒక వృక్షము లోపల ఒక పండును మాత్రమే పెరికి తాను భుజించక ఆ పండును చేతి యందుంచుకొని మరొక పండు వైపున దృష్టిని మరల్చి ఆ పండును తీసుకునే నిమిత్తమై ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు ఎగరడానికి పూనుకుంటుంది. అప్పుడు తన హస్తమునందున్నటువంటి యొక్క ఫలమును కూడాను క్రింద విడుచుకుంటుంది. When we make an inquiry and ask what is the difference between these three practices or the three methods, then we will see that so far as the monkey is concerned, its method of working is to go on a tree, pluck a fruit, have it in its hand, but not eat it, and jump from one branch to another branch to get another fruit, and in this process of jumping, lose the fruit which it had in its hand as well, and not get the fruit at all. అనగా మన యొక్క సాధనల యందు దురాశలు అనగా అతి శీఘ్రంగా మనము దైవం యొక్క దర్శనం పొందాలని, లేక సాక్షాత్కార ప్రాప్తిని అనుభవించాలని, అనుగ్రహాన్ని అందుకోవాలని మనము కొంతవరకును ఆతురత పడి చిక్కినటువంటి దానిని దక్కించుకొనక, దానిని భుజించక, తిరిగి ఇంకొక దానిని అందుకోవటానికని మన సాధనలు నిత్యము ఒక్కొక్కటిగా మార్చుతూ పోవటం చేత ఇది ఏ దాంట్లో కూడాను ఒక స్థిరత్వాన్ని మనం సాధించలేకపోతున్నాం. This means in our sadhana or in our method of practice, we want quick success. We want to see God very quickly. We want to get His grace very soon. Therefore, we go on trying different methods, changing our method every day, with the result that none of the methods succeed and you are not able to get the result by any method. కనుక మన సాధనను దినదినమునకు మార్చడానికి పూనుకోకూడదు. We should not therefore attempt to change the method of our sadhana day after day. ఇది ఒకే సాధనను ఒకే కాలం నందు ఒకే స్థానం నందు అభివృద్ధి పరచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సలపాలి. One should make an attempt to follow one sadhana, to follow it right through, and to follow that in one place and in one manner. ఇంకా విహంగ సాధన అనేటువంటి దాన్ని ఒక పండైనటువంటి యొక్క దీనిని చూచినప్పుడు తాను సూటైనటువంటి ముక్కుతో ఆ ఫలమును గట్టిగా కొట్టడానికి పూనుకుంటుంది. ఆ సమయం లోపల ఆ చెట్టు నుంచి ఆ ఫలము క్రింద రాలిపోతుంది. Now, coming to the method adopted by the bird or the vihanga, this bird, as soon as it looks at a fruit, it uses its sharp nose and hits on the fruit. The fruit will fall down. It will not be able to get at the fruit at all. అనగా ఆనందం అనేటువంటి ఫలమును మనం అనుభవించుకునేటువంటి నిమిత్తమై ఒక తీవ్రంగా మనము ఒకే పర్యాయము సాధనను మనము అభివృద్ధి పరచుకోవటానికి అభిలషిస్తుంటాం. Which means, in our case, we do want to get experience of ananda, but we make our devotion and our sadhana so intense and so sharp. దీనికి మీకు చిన్న పిల్లలకు ఈ ఎక్సర్సైజ్ చేసే సమయంలో మీకు అనుభవం ఉండవచ్చును. ఈనాడు ఒక విధమైనటువంటి బరువును ఒక 20 పౌండ్లు నీవు సులభంగా ఎత్తినావనుకో, కానీ ఈనాడు 20 పౌండ్లు చాలా సులభంగా ఎత్తినానని చెప్పని రేపటి దినమే 50 పౌండ్లు ఎత్తడానికి నువ్వు పూనుకోకూడదు. ఈ 20 పౌండ్లు కూడాను ఒక వారం సులభంగా ఎత్తి దీనిని అభ్యాసం చేసుకుని తదుపరి ఒక 25 పౌండ్లు, 30 పౌండ్లు, 35 పౌండ్లు ఈ రకంగా క్రమక్రమేణా దానిని పెంచుకోవటానికి పూనుకున్నప్పుడు నీ యొక్క దేహంలో ఉన్నటువంటి అంగముల యొక్క భద్రత కూడాను చాలా క్షేమాన్ని అందిస్తాయి. Young people who do physical exercise will understand this. Suppose today you are able to lift a weight of 20 pounds easily. Tomorrow you should not try to lift 50 pounds because you have lifted 20 pounds easily today. You must lift 20 pounds day after day for a whole week so that your muscles will get acclimatized. Then you move on to 25 pounds. You move on to 30 pounds. You move on to 35 pounds. So gradually you must increase the strength of your muscles. అదే విధంగా నేను సాధనలు కూడాను క్రమక్రమేణా ఈనాడు ఒక 20 నిమిషములు మనం ధ్యానంలో కూర్చున్నాం.
ఈ 20 నిమిషములే మనము క్రమక్రమేణా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ 20 నిమిషముల లోపలే కూడాను మనకు ఒక విధమైనటువంటి స్థిరత్వం ఏర్పడవచ్చును. అంతేకాని ఏనాడు నామమును అందించారో, ఏనాడు జపమాలను అందించాడో ఆనాడే 2-3 గంటల సేపు కూర్చున్నామంటే ఇది సరి అయినటువంటి సాధన కానేరదు. So also in our meditation we must move on steadily. If today you sit for 20 minutes in your meditation and if you are able to get some kind of steadiness in it, you should see that you fix that steadiness in your mind and not go on jumping to higher times of duration. The day on you get Japamala into your hand, you should not start and have 2 hours of meditation. ఈ విహంగ సాధన అనేటువంటిది తీవ్రమైనటువంటి యొక్క సాధన కింద మనము కొంత అర్థం చేసుకోవాలి. కనుక ఈ విహంగమైనటువంటి సాధన కూడాను అంత తీవ్రానికి గురి కావటం చేత మనము దక్కవలసినటువంటి ఫలాన్ని కూడాను దక్కించుకోలేకపోతున్నాం. We have to understand this Vihanga sadhana or what is attributed to a bird as something which is very intense or which is very excessive. Because of its intensity, we are not able to reach the destination and the fruit of our sadhana. కనుకనే ఈ సాధన యందు చాలా నిదానంగా స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అంటారు. కానీ మన జీవితం లోపల ఇది స్లో అండ్ స్టడీ చాలా అవసరంగా ఉంటుంది ఇందులో మార్గంలో. Therefore, like in our ordinary life where they say slow and steady wins the race, so also in our sadhana we should go steadily. ఇంకా పిపీలక మార్గం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గము. Then there is the third one, the sadhana that has been attributed to the ant. This is the best kind of sadhana. మీకు చాలా మందికి తెలిసే ఉండవచ్చును. చీమలు ఎక్కడైనా తాము ఆరగించవలసినటువంటి పదార్థమే గాని ఉంటున్నప్పుడు ఆ చీమలు నెమ్మదిగా ఆ పదార్థము చెంతకు దారి తప్పకుండా ఒక్క చీమ ఏ మార్గమును అనుసరించిందో దానినే ఇవన్నీ కూడాను అనుసరించి ఆ పదార్థము దగ్గరికి వెళ్లి కేవలం ఇక్కడ పదార్థం చిక్కింది కదా అని చెప్పని కుంభకర్ణుని వలె అక్కడ భుజించక తాను ఎంత భారము మోయగలదో, తాను ఎంతవరకును దానిని తినగలదో అంతింత పదార్థమును ముక్కలుగా చేసుకొని చెక్కలుగా చేసుకొని తన స్వస్థానమునకు తీసుకుని వెళ్లి నిర్భయంగా అక్కడ ఆరగించడానికి పూనుకుంటుంది. Some of you may know how the ants behave. These ants, when they are getting to something which they want to acquire and eat it, they go there slowly and steadily. They go along a path. All other ants follow the same path which is being led by the leader, the ant. And they go there, they get at what they want to get at, and they are not going to eat it then and there. They are only going to take what it can carry, what it can eat, cut it into pieces, carry them back to their own home, put it there, and then they will begin to eat. This is the way in which they accumulate food. అట్టి సద్గుణం అనేటువంటిది, అట్టి విచారణా శక్తి ఈ యొక్క చీమ యందు ఉన్నది కనుకనే చీమ యొక్క దేహము భారము కంటే 1000 రెట్లు భారమును చీమ మోయగలుగుతూ ఉంటుండాలి. Because such good qualities are present in this ant, because of this special features of these ants, each ant can carry on it a weight, a burden, which is several times more than the weight of the ant itself. కనుక అట్టి ముక్కలు చేసుకుని వచ్చి స్వస్థానములకు తెచ్చుకొని నిర్భయంగా భుజించేటువంటి ప్రయత్నమునకు పూనుకుంటుంది. అదే విధంగానే మనము ఏ యొక్క లక్ష్యమును పైన మనం యొక్క దృష్టిని ఉంచితమో ఆ యొక్క క్రమమును మనం తప్పకుండా, ఆ యొక్క మార్గమును మనం వీడకుండా, ఆ యొక్క లక్ష్యమును మనం ఏమాత్రము చెలింప చేయకుండా భ్రమించినటువంటి దృష్టిని, చలించినటువంటి మనసును అభివృద్ధి పరచుకునేటువంటి యొక్క శక్తి ఈ యొక్క పిపీల మార్గం నందు మనకు అలవడుతుంది. Therefore, just as these ants cut the food into small pieces, bring them back to their home and eat it at leisure and fearlessly, so also we must not swerve from the path. We must bear in mind the object which we have as a result of our meditation. We should not let our vision flutter. We should not let our mind waver. We will have to be on the steady path to reach the object of our meditation. కనుక మనం బ్రహ్మతత్వాన్ని పొందాలనుకున్నప్పుడు ఈ యొక్క మార్గమును మనం వీడకుండా, మన యొక్క డిసిప్లైన్ కి ఏమాత్రం కూడా అభ్యంతరాలు కలగకుండా, మన యొక్క మనస్తత్వం యొక్క దీనిని ఒక హద్దులో ఉంచుకొని తద్వారా మనము చేసేటువంటి ప్రతి కర్మల యందు కూడాను ఒక భగవద్భావమును మాత్రమే మనం ఊహించాలి. Thus,
If we want to acquire the spirit of Brahman, we should never leave the path which we have chosen for acquiring that spirit. We should maintain our discipline. We should keep our mind under control. We should regard everything that we do as we are doing it in the name of God. విద్యార్థులారా, ఈ వయసునందు మీరు పవిత్రమైనటువంటి భావములు మీ హృదయమునందు నింపుకోండి. ఎందుకనగా ఒక చిన్న ఉదాహరణము. నా చెంతకు ఒక వేదాంతి, ఒక అద్వైత సిద్ధాంతి ఇద్దరు కూడా వచ్చారు. ఇద్దరూ వచ్చి, స్వామి, నా యొక్క అద్వైత సిద్ధాంతం గొప్పదా లేక నా వేదాంతం గొప్పదా అని ఇద్దరు కూడా వాదించుకొని దాని తదుపరి స్వామి నిర్ణయం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామిని ప్రార్థిస్తూ వచ్చారు. Students, in this age of yours, you must develop and take to your heart sacred ideas. The reason for this will be explained to you in the following. Two people, one a Vedantin and another an Advaita Siddhanti, both of them came to me arguing with each other that each one's notions are superior to the others. And they asked me, Swami, you have to decide between us both who has got superior notions. ఈ అద్వైతమైనటువంటి మార్గం ఉత్తమమైనటువంటిదా లేక వేదాంతము లోపల దిగి తద్వారా సాధన చేసి ఈ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావటము అది సరి అయినటువంటి సాధన, ఏది చాలా గొప్పది అని వారి యొక్క మూఢత్వం లోపల ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వచ్చారు. In their ignorance and in their foolishness, they have been asking the questions of this type. Is it great to have the Advaita path, or is it greater to follow the sadhanas that are prescribed in our Vedas and in Vedanta? Which of them is the better? This is the kind of foolish question they were asking. నేను అందులకు సరి అయినటువంటి జవాబు చెప్పాను. I gave them an appropriate reply. ఈ అద్వైతమును వాదించేటువంటి యొక్క వ్యక్తికి, అయ్యా, అద్వైతం నీపైన ఆధారపడి ఉండలేదు, అయ్యా, వేదాంతం నీపైన ఆధారపడి ఉంటుండలేదు. ఈ వాదన అనేటువంటిది మీ బుద్ధులపైన ఆధారపడి ఉంటుంటాది. కానీ వేదాంతం తనపైన, అద్వైతం ఇతనిపైన ఆధారపడి ఉంటుంటే నీ బుద్ధిని పురస్కరించుకొని నీ బుద్ధి ఏమైనా పెడమార్గం పట్టినప్పుడు అప్పుడు వేదాంతం అనేటువంటిది క్షీణించినట్టేనా? లేక అతని బుద్ధి ఏమైనా పెడమార్గం పట్టినప్పుడు అద్వైతం నశించినట్టేనా? కనుక ఈ అద్వైతము వేదాంతము ఒకరిపైన ఆధారపడినటువంటిది కాదు, అవి సర్వస్వతంత్రంగా ఉండేటువంటివి. అవి మన బుద్ధుల యొక్క దీనిని పురస్కరించుకొని మంచి చెడ్డలనేటువంటి వాదనలకు మనం పూనుకుంటున్నాం. ఈ వాదనలు కేవలము పొట్టకూటి నిమిత్తం వేసేటువంటి వాదనలే కాని భగవంతుని అనుగ్రహమునకు పాత్రమయ్యేటువంటి వాదనలు కానేరవు. This validity of Advaita does not depend upon the individual who is supporting Advaita. The validity of Vedanta and the sadhanas prescribed therein do not depend upon the individual who is supporting them. Suppose this individual who is supporting Advaita changes his mind tomorrow, then is Advaita going to become weaker? If this individual who is supporting Vedanta changes his mind tomorrow, is Vedanta going to become weaker? Therefore, Advaita and Vedanta, their strength is their strength and it depends on them. Does not depend upon these individuals and your arguments. Your arguments are only for securing food for yourself and for selling your arguments by which you get some kind of feeding. ఈనాడు జగత్తులో కూడాను మంచి చెడ్డల యొక్క నిర్ణయాలు మన బుద్ధిని పురస్కరించుకొని ఉంటున్నాయి. కానీ మంచి చెడ్డలనేటువంటి వ్యక్తులను నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. Today, what is good and what is bad in this world, they no doubt depend upon our ideas and our notions. But no one has the right to decide who is a bad man and who is a good man. ఆ యొక్క వ్యక్తి పైన నీకు కొన్ని రకములైనటువంటి యొక్క ద్వేషము, అసూయలు ఉండినటువంటి సమయం నందు ఆ వ్యక్తిని నీవు చెడ్డగా భావించవచ్చు. అదే వ్యక్తి పైన నీకు ప్రేమానురాగములు పెరిగినప్పుడు ఆ వ్యక్తియే నీకు మంచి అని చెప్పవచ్చు. కాబట్టి ఈ మంచి చెడ్డలు నీ మనోభావములకు సంబంధించినటువంటివే కానీ ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా నువ్వు సంబంధించినటువంటివి కాదు. If there is an individual and if you don't like that individual and if you hate him, you will call him a bad man. The same individual, if you happen to love him and if you happen to think he is good, you will call him a good man. So, whether he is bad or good depends upon what you feel about him in your mind. They do not depend upon that particular individual's position. కనుక మన మంచిని మనం పెంచుకొని మన చెడ్డను మనము త్రుంచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడు అందరూ మంచిగానే మనకు కనిపిస్తారు. Therefore, if we make an attempt to promote our own good
and to curtail the bad ideas in us, then everyone will look good to us. ఈ వేదాంతములతో మనము తలను నింపుకునే దానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోవటానికి ప్రయత్నం చేయండి. Instead of filling your heads with Vedanta, make an attempt to fill your hearts with prema. కనుక ప్రేమతో హృదయాన్ని నింపుకున్నప్పుడు ప్రపంచమునే మనం హస్తగతం చేసుకోవచ్చును. ఈ యొక్క వేదాంతముతో మన యొక్క బుర్రను నింపుకున్నప్పుడు కేవలం జీవితం అంతా కూడాను వాగ్వాదంతోనే మన యొక్క జీవితం అంత్యం చేసుకోవచ్చు. If you can fill your hearts with prema, then you can hold the entire world in your palm. On the other hand, if you fill your head with Vedanta, there is a chance of your making your life itself full of argumentative times and waste it. కనుక యువకులైనటువంటి మీరు హృదయస్థానం నందు ప్రేమ, సహనము, త్యాగము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములను నింపుకొని మీ ఉద్రేకాలకు కొన్ని రకములైనటువంటి అల్లకల్లోలములకు మీరు ఏమాత్రము కూడాను కాలుడక తగినటువంటి యొక్క శాంతిని అభివృద్ధిపరచి భారతదేశం యొక్క సంస్కృతిని తిరిగి మీరు పవిత్రమైనటువంటి మార్గములో ప్రచార ప్రబోధములు సలుపుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Young people, you must fill your heart with prema, with forbearance and with ability to sacrifice. Never enter situations where you will get excited. Never go into confusing situations. Promote peace. In this way, you will be able to add to the promotion of culture of our country. I am hoping and I bless that you will be able to do that. With this, I will stop this discourse. बड़ा चित चोरा बृंदावन संचारा, बड़ा चित चोरा बृंदावन संचारा, बड़ा चित गोपाला गोपाला है मुरली, गोपाला 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 है गोवर्धनोद्धार गोपाल बाला, गोपी मनोहर राधे गोपाला, गोपी मनोहर राधे गोपाला, बड़ा चित चौरा वृंदावन संचारा, बड़ा चित चौरा वृंदावन संचारा, गोपाला गोपाला है मुरली, गोपाला 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 है गोवर्धनोद्धार गोपाल बाला, गोपी मनोहर राधे गोपाला, गोपी मनोहर राधे गोपाला, बड़ा चित चोरा वृंदावन संचारा, गोपाला गोपाला है मुरली गोपाला.